హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. కార్తీక మాసం 3వ సోమవారం. ఈరోజు ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగిందంట, ప్రభు, ఈ మానవులందరూ కార్తీక సోమవారాలు మీకు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఏ ప్రత్యేకత ఉంది అని. శివుడు చిరునవ్వుతో ఇట్లా సమాధానం ఇస్తున్నాడు, ఓ పార్వతి, ఈరోజు మనం భక్తి నిజమా కాదా తెచ్చుకోవాలి అంటే ఒక చిన్న పరీక్ష వేయాలి అని ఇరువురు కలిపి భూమికి వచ్చారు. ఒక చిన్న గ్రామంలో ఒక నిజమైన శివభక్తుడు ఉండేవాడు. ఆయన అదే రోజు భక్తి శివపూజకు సిద్ధమవుతుండగా దీపం వెలిగిస్తున్న టైం అప్పుడు ఒక వృద్ధుడు ఇంటి ముందు వచ్చి ఇట్లా అంటున్నాడు, స్వామి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అని. అప్పుడు ఆ భక్తుడు ఇట్లా అనను, స్వామి, ఇది శివపూజ సమయం, కానీ మొదట మీ దాహం తీర్చడమే శివసేవ అని నీళ్ళు ఇవ్వడం జరిగింది, భోజనం పెట్టడం జరిగింది. దాని తర్వాత శివ పూజకు వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి శివుడు అసలు రూపంలోనికి ప్రత్యక్షమయ్యి, ఓ భక్త, నీవు నీ భక్తి పరీక్ష గెలిచావు అని శివుడు ఆయనను. కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో భక్తి అంటే పూజ చేయడం మాత్రమే కాదు, దయ నా ప్రీతికరమైన భక్తి కూడా. ఇది వినిన తర్వాత పార్వతీదేవి కూడా చిరునవ్వుతో ఇట్లా అంటున్నది, కార్తీక మాసం 3వ సోమవారం, ఇది చాలా పవిత్రమైనటువంటి మహిమ. భక్తి అంటే పూజ చేయడం మాత్రమే కాదు, మనసులోని దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా భక్తే. పూజ కంటే సేవ ముఖ్యం, సేవ గొప్పది అని చెప్పడం జరిగింది. మనం ప్రతిరోజు దీపం వెలిగిస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఓం నమః శివాయ అని జపిస్తే శివుడు ఆశీర్వదిస్తాడు, పార్వతీదేవి కరుణ చూపుతుంది. ఓం నమః శివాయ.